ఉగాది పండుగ మినీ లాగండి. హ్యాపీ ఉగాది అండి అందరికీ. సో, ఇక్కడ చూడండి ఉగాది ఫెస్టివల్ రోజు నేనైతే ఒబ్బట్లు, రైసు, ఇంకా పాయసం కొంచెము అన్నీ తీసుకొనైతే ఇంకా పెద్దవాళ్ళకి చనిపోయింటారు కదా! మా అవ్వ, మా తాతకైతే పూజ చేపిద్దామనేసి వెళ్తున్నాం చూడండి. వెళ్ళిన తర్వాత వచ్చేసి అక్కడైతే బంతిపూల తోట ఉంది కదా! మా ఇంటి ముందర అక్కడే అనమాట. అక్కడ సమాధుల దగ్గర అయితే పూజ చేసుకొని వస్తాము. సో, తర్వాత వచ్చేసి చూడండి తర్వాత అయితే ఇలా అయితే మా తాతకి ఇద్దరు వైఫ్‌లు అనమాట. తర్వాత వాళ్ళకంతా కూడా ఇట్లా బొట్లు పెట్టి ఇలా అయితే అరిటాకేసి ఇలా అయితే వాళ్ళకి ఇష్టమైన పోలీలు, ఇంకా అన్నము, సాంబారు, పాయసము, అరటిపండ్లు, ఒక ఆకు ఇట్లా బట్టలు అన్నీ పెట్టేసి ఇలా అయితే పూజ చేస్తామండి. సో, తర్వాత వచ్చేసి మా అమ్మ వాళ్ళు అయితే చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళు చేసిన తర్వాత నేను కూడా మా ఊరికి మా తాతకైతే మొక్కుతున్నాను చూడండి. ఇలా అయితే ఈ ఉగాది ఫెస్టివల్ రోజు ఇలా జరుపుకుంటాం మేమైతే మా సైడ్ అయితే. ఇలా ఫస్ట్ రోజు వచ్చేసి ఇలా అయితే పెట్టుకుంటాము. ఇలా అయితే పూజ చేసిన తర్వాత వచ్చేసి నేను మొక్కేసినాను. తర్వాత మా బావ అయితే చూడండి ఇంకా మా తాత మా వాళ్ళకైతే ఇలా సాంబ్రాణి తిప్పి ఇలా అయితే పూజ చేస్తున్నారు. సో, ఇదే ఫస్ట్ టైం మా తాతలకు ఇట్లా మా హస్బెండ్ నాకు మ్యారేజ్ అయినప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం అండి చేస్తుండేది. ఇంకా ఊర్లో ఉండేవాడు అప్పుడైతే మా అత్తోళ్ళ ఇంట్లో. తర్వాత చూడండి ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మా అమ్మ నాన్నకైతే ఇలా యాపాకు బెల్లం ఇచ్చి ఇంకా కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రతి ఇయర్ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళైతే ఆశీర్వదిస్తారు చూడండి. మా తమ్ముడు ఇచ్చాడనమాట చూడండి. మా తమ్ముడు తర్వాత వచ్చి మా హస్బెండ్ నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.